జగన్మోహన్ రెడ్డి సన్ ఆఫ్ లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇది క్లుప్తంగా ఆయన బయోడేటా. సరిగ్గా ఈ 2 వాక్యాలతోనే 2014 ఎలక్షన్స్లో కబడ్డీ ఆడుకున్న జగన్కి ఈసారి ఇంకో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ యాడ్ అయింది. దట్ ఈస్ లీడర్ ఆఫ్ అపోజిషన్. పోయినసారి కేవలం నాన్న పేరుతో ఓట్లాడుకోవడం మాత్రమే జరిగింది. 2009లో వెళ్లిపోయిన నాన్నగారి జ్ఞాపకాల్ని ఓదార్పు యాత్రలతో 2014 దాకా సజీవంగా ఉంచుకోవాల్సిన అవసరాలు ఆనాటివి. కాలం చేసిన గాయం అది. జనం గుండెల్లో ఆయన జ్ఞాపకాలు జగన్కు ప్లస్ పాయింట్స్గా మారిన కాలం కూడా అదే. మరి 2019 ఇవాళ పరిస్థితి మారింది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో మళ్లీ సీఎం పీఠం కోసం పోరాడుకోవాల్సిన పరిస్థితి. తానిన్నేళ్ల పాటు చేసుకున్న దీక్షలు, యాత్రలు అన్నీ కలిసి రాజకీయ కూడు పెట్టాల్సిన పరిస్థితి. ఏడాదింబావు పాటు జైల్లో గడిపేసిన గతం కూడా ఆయనకి ఎన్నో కొన్ని సింపతి ఓట్లు రాల్చిందన్న అంచనాలు ఆయన పార్టీవి, డౌటే లేదు. జగన్ది సీఎం కల. క్లుప్తంగా చెప్పాలంటే గతంలో వాళ్ళ నాన్న కల కూడా అదే. ఆయన జగన్ని సీఎంగా చూసుకోవాలని ఉబలాట పడిపోయి ఉండొచ్చేమో, కానీ ఆయన మాత్రం ప్రతిపక్ష నాయకుడిగా, సొంత పార్టీలో అసంతృప్త నాయకుడిగా సీఎం పీఠం కోసం 2 దశాబ్దాలకు పైగా ఎదురీదిన వ్యక్తి. చివరకు తన రెక్కల కష్టంతోనే పాదయాత్రలు చేసుకుని అధిష్టానాన్ని కిందకు దిగొచ్చేలా చేసుకున్న ఘనత వైఎస్ది. అదృష్టం అంటే అవకాశాలు సృష్టించుకోవడమేనన్న రాజకీయాన్ని పూర్తిగా వంట పట్టించుకున్న చరిత్ర ఆయనది. ఇవాళ ఆయన స్థానంలో ఆయన పేరు పెట్టుకుని ఒంటరి పోరాటం చేస్తున్న జగన్కు అటువంటి మహర్దశ పడుతుందా? ఆయన మీదున్న కేసులు ఆయన పని చేయనిస్తాయా? ఆయనకు కేంద్రంలో ఉన్న బీజేపీ అటువంటి పరిస్థితి కల్పిస్తుందా? రాష్ట్రం విడిపోయిన తర్వాత తన ఉనికిని, అస్తిత్వాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం చేసుకున్న జగన్కు జనం పట్టం కడతారా? ప్రస్తుతానికి ఇది జవాబు చెప్పలేని ప్రశ్న. పోయినసారి తనకు, గెలిచిన తెలుగుదేశం పార్టీకి కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే తేడా. ఈ విషయాన్ని పదే పదే చెప్తున్న జగన్కు ఈసారి మెరుగైన అవకాశాలు ఉండొచ్చనేది ఆయన అనుచరుల నమ్మకం. ఇదే సందర్భంలో ఇవాళ నడుస్తున్న రాజకీయ చరిత్రను కూడా గమనించాల్సిందే. తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ ఏపీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీశాడు. ఎవరు అధికార అందలం ఎక్కుతారనే విషయం పక్కన పెడితే పవన్ పార్టీ ఓట్లు చీల్చడమైతే ఖాయంగా కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య తృతీయ శక్తిగా పుట్టిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ 17% ఓట్లు చీల్చి కాంగ్రెస్కు లాభం చేకూర్చింది. అయితే ఈసారి ఆయన తమ్ముడు పవన్ కూడా ఓట్లు చీల్చి చంద్రబాబు పార్టీకో లేక జగన్ పార్టీకో లబ్ధి చేకూరుస్తాడన్న థియరీ ఒకటుంది. అలా కాకుండా అదే పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీకి జైకొట్టాలని, వీలైతే సీట్ల సర్దుబాటు చేసుకోవాలని ఉబలాట పడుతున్న పార్టీలతో కలిసి పనిచేసి గెలిస్తే అది వేరే విషయం. ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు జగన్తోనో జనసేనతోనో కలిసి పనిచేస్తాయనే వార్తలొస్తున్నాయి. అదే గనక జరిగితే రాజకీయ బలాబలాల్లో ఖచ్చితంగా తేడాలొస్తాయి, తూకాలు మారిపోతాయి. కానీ జగన్ది ఒకళ్లతో అధికారం పంచుకునే మనస్తత్వం కాదు. ఏదైనా పూర్తిగా, సంపూర్ణంగా తన ఎజెండాల కిందే జరిగిపోవాలన్న లెక్క జగన్ది. అటువంటి బ్యాక్డ్రాప్లో పవన్దే పైచేయి కావచ్చేవనన్న డౌట్స్ కూడా అక్కడే పడిపోతాయి. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కాగితాల మీద వర్కౌట్ చేసుకున్న బాబు ఊరికే చూస్తూ ఉండిపోతాడా, పాచికలు వేయకపోతాడా అన్నది తెలుగుదేశం పార్టీ వర్గాల ధీమా. ఏదైతేనేం జగన్ వర్సెస్ జనసేన ఇప్పటికైతే ఆట మొదలే పెట్టలేదు.